అందరికీ నమస్కారము. చేప పీసులను శుభ్రంగా కడిపించుకొని ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇంత లావు ఉండాలి మనకు, మరి సన్నగా కట్ చేయించకూడదు. ఒక స్పూన్ అల్లం వేసేసుకోవాలి. ఈ 6 పీసులకైతే తగినంత పసుపు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర పౌడరు, వేయించి చేసిన జీలకర్ర పౌడర్ వేసేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం తగినంత సాల్ట్, కారం కూడా తక్కువ వేసుకోవాలి. మనము కర్రీకి వేసినట్టు ఎక్కువ వేసుకోకూడదు. అసలు ఈ ఫిష్ పీసులకు మనము కొంచెము సగం ముక్క కంటే సగంలో సగం కొంచెం ఒక 5-6 చుక్కలు నిమ్మరసం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. స్పూన్లో సగం వేసుకోవాలి నిమ్మరసము. ఇంకా మనము వీటిని అయితే మంచిగా చేయితోటి కలిపినాక కూడా ఈ ఉప్పు కారం అన్నీ పట్టించినాక కూడా ప్లేట్లు వేసి అన్ని పీసులను రౌండ్గా చేయబెట్టి తిప్పుకుంటూ చేరాలి. మామూలుగా కలిపి వదిలేయడం కాదు. ఇంకా ఇలా మనం ప్లేట్లో పెట్టి గట్టిగా రుద్దడం వల్ల ఉప్పు కారం అంటిందా అంటలేదా ప్లేట్ కూడా కడిగినట్టు కనబడుతుంది. అసలు మనము ఈ రుద్దడమే పెద్ద పని, అంతే. టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోవాలన్నట్టు. మనకు కొంచెం కూడా ప్లేటుకు కానీ ఫిష్ మీద కూడా కానీ మనకు కారము అల్లము ఏది కనబడదు. అంతా ఇలా మంచిగా సాపుగా కనబడుతూ ఉంటుంది. మామూలు కడిగిన పీస్ ఎలా కనబడుతుందో ఈ ఉప్పు కారం రుద్దినాక కూడా అలా కనబడుతుంది. అలానే ఉండాలి. ఇంకా ఇలా మనము ఒక సైడ్ కొంచెం సేపు తిప్పినాక మళ్ళీ వాటిని ఒక సైడ్ తిప్పేసి మళ్ళీ అలానే రుద్దాలి. ఇలా రుద్దుకుంటుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. కొంచెమే వేసుకోవాలి నిమ్మరసం, ఎక్కువ వేసుకోకూడదు. ఇంకా ఇలా వేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా రుద్దాలి. ఎంత మంచిగా ప్లేట్లో కూడా కనబడట్లేదు మనకు. పీస్ మీద కూడా అస్సలు కనబడతలేదు మనకు. ఉప్పు కారం ఏది కనబడట్లేదు, నున్నగా అయిపోయింది అన్నట్టు. ఇంకా ఇప్పుడు మనము లాస్ట్కు కొంచెం ఒక 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. బాగా వాటర్ ఉండకూడదు మనకి. నిమ్మరసం కూడా అంటున్నట్టు అంతే. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసామంటే అంత మంచి టేస్ట్గా రెడీ అయిపోతాయి. ఇంక ఇవి ఆయిల్ పోసేసుకొని వేంపేసుకోవాలి. తొందరగా వేగిపోతాయి, టేస్ట్ బాగుంటుంది. మనకి కలపడమే కొంచెం పని, కానీ ఇంకా వేరే పెద్ద పని ఏముండదు. ఈ కలుపుడే పెద్ద పని. ఇంకా వేయించడం తొందరనే అయిపోతుంది మనకు. తొందరగా వేగిపోతాయి ఈ పీసులు అయితే. ఇలా కలిపింది అయితే మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా మనము అన్నీ ఒకేసారి వేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకోవాలి. లేకుంటే మళ్ళీ తక్కువ ఆయిల్ పోసుకొని 2-3 వేసుకొని వేంపేసుకోవచ్చు. ఎర్రగా వేంపేసుకున్నామంటే టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. మనకు అవసరం ఉన్నన్ని పీసులు వేంపేసుకోవచ్చు. ఇలా కలిపి మనం బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు వేంపేసుకోవచ్చు తీసేసుకొని ఒక 2 రోజుల వరకు. మరి ఎక్కువ రోజులు కాదు, కానీ ఇంకా అలా కలిపినవి ఒక 2 రోజుల వరకు ఆగుతాయి. కలిపి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసుకోవచ్చు వేడివేడిగా. ఇలా అవసరం ఉన్నన్ని వేయించేసుకోవాలి. మనకు ఎంత అవసరం ఉంటే, ఎన్ని పీసులు అవసరం ఉంటే అన్ని పీసులు వేయించేసుకోవాలి. టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి.